హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరి ఇవాల్టి వీడియోలో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2019 వర్షన్లో రోస్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, కాలమ్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి, అదే మాదిరిగా వాటిని ఎట్లా డిలీట్ చేసుకోవాలి, వర్క్షీట్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, డిలీట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఎందుకంటే ముందుగా మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో నేర్చుకుంటే తర్వాత ఆప్షన్స్ అన్ని నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ చూడండి ఈ డేటాని అయితే ఎంటర్ చేసి ఉంచాను కదా. ఇక్కడ ఎక్కడైనా మధ్యలో మనకు అడిషనల్గా రోస్ కానీ కాలమ్స్ కానీ ఇన్సర్ట్ చేయాల్సి వచ్చిందనుకోండి, సో అప్పుడు మనం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ 5th రో పైన అడిషనల్గా ఒక రోని ఇన్సర్ట్ చేసుకోవాలా. అప్పుడు మనం ఏం చేయాలా, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ సెల్స్ గ్రూప్ అని చూసారా, ఇందులో చూడండి ఇన్సర్ట్ అని ఉంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇన్సర్ట్ సెల్స్, ఇన్సర్ట్ సీట్ రో, ఇన్సర్ట్ సీట్ కాలమ్స్ అని. మనకు కావాల్సింది ఏంది, సీట్ రో కదా. దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఎప్పుడైతే రోని ఇన్సర్ట్ చేస్తారో యాక్టివ్ సెల్ ఎక్కడైతే ఉందో దానిపైన మనకు ఆటోమేటిక్గా ఒక రో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నాకు చూడండి ఈ అనిరుద్ధి కింద ఒక 4-5 అంటే ఒక 4 రోస్ అనుకోండి. మీకు ఎన్ని రోస్ అయితే కావాలనుకుంటున్నారో అన్ని రోస్ ముందు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి షీట్ రోస్ అని క్లిక్ చేశారనుకోండి, చూడండి మీరు ఎన్నైతే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని రోస్ వచ్చేస్తాయి అన్నట్టు. ఎక్కడైతే కావాలని స్పెసిఫిక్గా అక్కడ మెన్షన్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఏంటంటే తెలుగు హిందీ అయిపోయిన తర్వాత సాంస్క్రిట్ అని ఒక సబ్జెక్ట్ రావాలి. అది ఎక్కడ యాక్టివ్ సెల్ ఉంచాలి, ఇంగ్లీష్ దగ్గర ఉంచాలి. ఎందుకు మనం ఇంగ్లీష్ దగ్గర ఉంచాలనంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇన్సర్ట్ సీట్ కాలమ్స్ అని అంటారో ఆ యాక్టివ్ సెల్ ఎక్కడైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఒక కాలం ఇన్సర్ట్ అవుతుంది చూడండి అట్లా. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలన్నమాట, రైట్. ఇప్పుడు నాకు టోటల్ తర్వాత ఇంకొక 2 కాలమ్స్ రావాలనుకో, ఇటు సైడ్ 2 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్సర్ట్ సీట్ కాలమ్స్. 2 వచ్చినాయా. అట్లా మీకు ఎన్ని కాలమ్స్ కావాలా, ఎన్ని రోస్ కావాలైనా అడిషనల్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళే బదులు వర్క్ షీట్లోనే ఇప్పుడు ఇక్కడ రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఇన్సర్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, సో ఈ ఇన్సర్ట్కి సంబంధించినటువంటి ఒక చిన్న డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇందులో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే డైలాగ్ బాక్స్ మనం ఇక్కడ సెల్స్లో క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఇన్సర్ట్ సెల్స్ అని, దీని మీద క్లిక్ చేసినా ఇదే వస్తుంది అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్లో చూడండి షిఫ్ట్ సెల్ రైట్ అంటే ఏం లేదు, ఇక్కడ యాక్టివ్ సెల్ ఉంది కదా 52, అక్కడ ఏమవుతుందంటే ఆ 52 అనేది రైట్కి మూవ్ అయిపోయి ఇక్కడ ఒక ఎంటీ సెల్ వస్తుంది చూడండి, వచ్చిందా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ సెల్ ఉంచిన మనం ఇక్కడే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చూడండి, ఇక్కడ షిఫ్ట్ సెల్ డౌన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ కిందికి వచ్చి ఇక్కడ ఒక సెల్ యాడ్ అవుతుంది చూడండి. అట్లా ఒకవేళ అండు చేస్తున్నాను ఇప్పుడు నేను, ఒకవేళ మనకు అవసరం అనుకుంటే సెల్ని యాడ్ చేసుకోవాలి, లేకపోతే అక్కర్లా. మరి ఇక్కడ కాలమ్స్ని రోస్ని రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి ఇన్సర్ట్, ఇక్కడ చూడండి ఎంటైర్ రో అంటే ఏమవుతుంది, ఆ రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. మరి ఇన్సర్ట్ ఎంటైర్ కాలం అంటే సో ఆ కాలం అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఇది ఓకేనండి. అయితే సో నేను ఆల్రెడీ స్పెసిఫిక్గా ఒక కాలంని ఇన్సర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా, ఒక రోని ఇన్సర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. ఓకే, మరి అలాంటప్పుడు మనం అడిషనల్గా రోస్ని కాలమ్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇట్లా మనకు ఆప్షన్ అడగకూడదు, అంటే ఈ ఆప్షన్స్ అన్నీ రాకూడదు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ మనకు పైన కాలం హెడ్డింగ్స్ అనేది ఉన్నాయి కదా, GHIJKL అని. ఇప్పుడు పైన కరెక్ట్ మౌస్ పాయింటర్ తీసుకెళ్తే మనకి ఇట్లా యారో సింబల్ లాగా వచ్చింది కదా.
మీరు అక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయాలి. అంటే హెచ్ మీద అనుకోండి, రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి, ఇంతకుముందు ఇన్సర్ట్ పక్కన 3 డాట్స్ వచ్చేటివి, ఇప్పుడు రాలా. ఎందుకంటే మనం ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసేసినాం నాకు కాలమే కావాలని. ఎందుకంటే ఆ కాలం అంతా ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ నొక్కితే చూడండి కాలం ఇన్సర్ట్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇక్కడ కూడా అంతే. రో హెడ్డింగ్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో నంబర్ 8 మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తున్నా, సో చూడండి ఇన్సర్ట్. సో ఇంకా అక్కడ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేస్తున్నాం అన్నట్టు. అట్లా మోర్ దాన్ 2 అనుకోండి, ఇక్కడే రో హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇన్సర్ట్ క్లిక్ చేస్తే చూడండి అట్లా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీకు క్లియర్ కదండి రోస్ని కాలమ్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలనేది, రైట్. సో ఇప్పుడు వీటిని అనవసరమైనట్టు ఉన్నటువంటి కాలమ్స్ని రోస్ని డిలీట్ చేయడం తెలుసుకుందాం. ఓకే, సో చూడండి సబ్స్క్రైబ్ అయితే చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. సో ఇప్పుడు మనం ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేద్దాం. ఇక్కడ చూడండి పక్కనే డిలీట్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తున్నా. ఇందులో చూడండి, సో ఒక సింగిల్ కాలమ్ని డిలీట్ చేయాలంటే అక్కడ యాక్టివ్ సెల్ ఉంచితే చాలు. మీరు ఇక్కడ డిలీట్ సీట్ కాలమ్స్ అని క్లిక్ చేయండి, చూడండి ఆ కాలం డిలీట్ అయిందా. ఇక్కడ కూడా అంతే. లేదా రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చాయిసెస్ అడుగుతుంది, డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి, ఎంటైర్ కాలమ్ అని సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ అవుతుంది. ఓకేనండి. లేదా ఇక్కడే మీరు స్పెసిఫిక్గా ఆ కాలం హెడ్డింగ్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి డిలీట్ అయిపోతుంది అనమాట. అట్లాగా సో మనం రెండు ఒకేసారి సెలెక్ట్ చేసుకొని డిలీట్ సీట్ కాలమ్స్ అంటే చూడండి సీట్ కాలం డిలీట్ అవుతుంది. రోస్ కూడా అంతే, అన్నీ సెలెక్ట్ చేయడం, డిలీట్ సీట్ రోస్, చూడండి సెలెక్ట్ చేయడం. ఇక్కడే మనం రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ సీట్ రోస్ అంటే చూడండి ఎంటైర్ రో అంటే డిలీట్ అయిపోయింది. ఏం తప్ప కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఒకసారేమో ఇక్కడ నొక్కుతావు రైట్ మౌస్ అక్కడంటే చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, వర్క్ షీట్లో రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఈ చాయిసెస్ వస్తాయి. అదే హెడ్డింగ్స్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ చాయిసెస్ రావు, అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు. ఓకే, సో అదండి. ఇప్పుడు చూడండి మనం రోస్ని కాలమ్స్ని ఇన్సర్ట్ చేయడం తెలుసుకున్నాం, డిలీట్ చేయడం తెలుసుకున్నాం కదా. సో ఇది ఒకసారి మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అయితే కంపల్సరీ అండి. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనే డేటాని సీట్ 1లో చేశాను నేను. ఇక్కడ వర్క్ బుక్లో ఇక్కడ మనకు ఒకే సీట్ ఉంది కదా, మరి ఇంకా వేరే టాస్క్ అనేది కిందే చేద్దామంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా టైప్ చేశాను అనుకో, ఈ కాలంకి విడ్త్ పెంచితే ఏమవుతుందంటే ఈ కాలం కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, మరి అలా కాకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ అడిషనల్గా సీట్ ఇంకొకటి రావాలా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనము ఇన్సర్ట్ షీట్ మీద క్లిక్ చేయండి. అదిగో చూడండి షీట్ 2 అని కొత్తది వచ్చింది ఇక్కడ. మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి ఈ షీట్ 2ని ఇట్లా పట్టుకొని ఇటు పక్కకి డ్రాగ్ చేస్తే చూడండి వచ్చేస్తుంది. ఓకే, లేదా ఇదే వర్క్ షీట్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి, ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకేం వర్క్ షీట్ కావాలా చార్ట్ కావాలా ఇది అడుగుతుంది, వర్క్ షీటే. ఓకే వచ్చిందా. అట్లా కాకుండా మనం ఇక్కడ ప్లస్ సింబల్ బటన్ ఉంది చూడండి, దీన్ని ప్రెస్ చేసినా కూడా న్యూ షీట్ మీద సో అంటే కొత్త షీట్ వస్తుంది మనకి, ఇలా షీట్స్ వస్తున్నాయి. దెన్ దీనికి షార్ట్కట్కి ఏంటంటే కొత్త షీట్ ఒకవేళ మనం తీసుకోవాలనుకుంటే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ F3 కాదండి F11 షిఫ్ట్ మీ కీబోర్డ్లో ఈ షార్ట్కట్కి ఉపయోగించండి. షిఫ్ట్ కీ పట్టుకొని ఫంక్షన్ కీస్లో F11 అనేది యూజ్ చేశారనుకోండి, చూడండి షీట్స్ వస్తున్నాయి, నేను F11 యూజ్ చేస్తున్నా, వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ సీట్ని ఇక్కడ నావిగేట్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇక్కడ లాస్ట్ ఉన్న సీట్, ఓకే ఇటు పక్కనవి, సో నావిగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కర్లేని సీట్స్ని మనం డిలీట్ చేయాలంటే ఎట్లాగా, ఆ వర్క్ షీట్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఇక్కడ డిలీట్ సీట్ అని చూడండి క్లిక్ చేయండి, డిలీట్ అయిపోయింది. లేదా ఇక్కడ రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి మీరు
డిలీట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అయితే నాకు షీట్ 3, షీట్ 6, షీట్ 2 ఈ మూడింటిని ఒకేసారి డిలీట్ చేయాలి. అంటే ర్యాండమ్గా అక్కడక్కడ ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని ఎట్లా డిలీట్ చేస్తాం, కంట్రోల్ పట్టుకోండి కీబోర్డ్లో. ఇప్పుడు షీట్ 2 ఆల్రెడీ సెలెక్షన్లో ఉంది కదా, సో ఇప్పుడు నేను ఇక్కడ షీట్ 9 దెన్ షీట్ 3 చూడండి, ఈ మూడు ర్యాండమ్గా ఉన్నాయి కాబట్టి మౌస్తో కంట్రోల్ కీ పట్టుకొని మౌస్తో క్లిక్ చేసాం, ర్యాండమ్గా సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు మీరు డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి డిలీట్ షీట్ అని నొక్కొచ్చు, ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ అని నొక్కొచ్చు, డిలీట్ అయిపోయినాయి. మరి షీట్ 7 నుంచి షీట్ 4 వరకు కంటిన్యూగా డిలీట్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకోండి, క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా షీట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేరుగా ఏం చేయొచ్చు, మనం డిలీట్ అయిపోయా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇది కూడా డిలీట్ చేద్దామంటే చూడండి మనకి ఏమొచ్చింది ఎర్రర్, ఏ వర్క్ బుక్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 విజిబుల్ వర్క్షీట్. ఒక వర్క్ బుక్లో ఒక వర్క్షీట్ కంపల్సరీ అయితే ఉండాలి. హైడ్ చేస్తామన్నా, డిలీట్ చేస్తామన్నా, మూవ్ చేస్తామన్నా యాక్సెప్ట్ చేయదు అని ఉంటుంది అనమాట. రైట్, సో చూడండి ఒక వర్క్షీట్ అయితే నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసిన ప్లస్ సింబల్ యూజ్ చేసి ఇప్పుడు ఇందులో కొంచెం డేటాని ఎంటర్ చేస్తున్నాను నేను. ఇక్కడ దీన్ని పొరపాటును మనం సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేశానండి. డిలీట్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఆ పొరపాటును డిలీట్ అయింది, దాన్ని మనం అండు చేసుకోవచ్చు కదా, కంట్రోల్ Z యూజ్ చేసి. టెక్స్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ వర్క్ షీట్నే డిలీట్ చేస్తున్నా. వర్క్ షీట్ని డిలీట్ చేసినప్పుడు మనకు ఒక మెసేజ్ వచ్చింది చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ విల్ పర్మనెంట్లీ డిలీట్ దిస్ షీట్, డూ యూ వాంట్ టు కంటిన్యూ అని. అంటే ఏమంటే మనము ఇంకొక వర్క్షీట్ తీసుకున్నా, ఇది ఎంటీగా ఉంది కదా, దీని మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ నొక్కితే ఎటువంటి మెసేజ్ రాకుండా డిలీట్ అయిపోయింది. మరి ఇక్కడ డిలీట్ నొక్కితే ఏమైందంటే అందులో డేటా ఉంది, ఒకవేళ మీరు డిలీట్ చేస్తే మళ్ళీ వర్క్షీట్ని అండూ చేసుకునే ఫెసిలిటీ లేదు, కాబట్టి పర్మనెంట్గా డిలీట్ అవుతుంది అని మెసేజ్ వచ్చింది మనకు. ఎక్సెల్ వర్క్షీట్లో ఉన్న డేటాని డిలీట్ అయిపోతే అండూ చేసుకోవచ్చు అండి, ఎంటైర్ వర్క్షీట్ డిలీట్ అయిపోతే అండూ చేసుకోలేం, అది ఇక్కడ మెసేజ్ అనమాట. సో ఇప్పుడు డిలీట్ నొక్కినా అయిపోయా. సో అది కూడా మీరు డిలీట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినట్టు అంశాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2019 వర్షన్లో ఈ సెల్స్ గ్రూప్లో ఇక్కడ మనం ఇన్సర్ట్, డిలీట్ ఆప్షన్స్ ఇవి నేర్చుకున్నాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ ఈ ఫార్మాట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము. అంతవరకు మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇంకెవరైనా వినని వాళ్ళు ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2019 వర్షన్ వీడియోస్ అయితే ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కనిపిస్తాయి, వాటిని చూసి ప్రాక్టీస్ చేయండి, కంటిన్యూటీ ఉంటుంది. ఓకే, తెలియని వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. బేసిక్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా వస్తాయండి. పక్కాగా మీరు కంప్యూటర్లో అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ రాని వాళ్ళంతా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా లైక్ అయితే వేసుకోండి, కామెంట్ కంపల్సరీ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.